ఓం శాంతి. ఈరోజటి మురళీ డేట్ 8 నవంబర్ 2020. అవ్యక్త బాబ్దాదా రివైజ్ డేట్ 1 అక్టోబర్ 87. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, స్నేహ సాగరుడు అయినటువంటి పరమపిత పరమాత్మ చెప్పిన అవ్యక్త మహావాక్యాలను ఇప్పుడు మనము విందాము. మురళి టైటిల్ ఉంది, ఈశ్వరీయ స్నేహము జీవన పరివర్తనకు పునాది. ఈశ్వరీయ స్నేహము జీవన పరివర్తనకు పునాది. స్నేహ సాగరుడు ఈరోజు తమ స్నేహి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. శివ బాబా మరియు పిల్లల స్నేహము విశ్వమును స్నేహ సూత్రంలో బంధిస్తుంది. స్నేహ సాగరము మరియు స్నేహ సంపన్నమైన నదుల మేళ జరిగినప్పుడు స్నేహభరిత నది కూడా స్నేహ సాగరుడైన బాబా సమానంగా మాస్టర్ స్నేహ సాగరంగా అయిపోతుంది. అందుకని విశ్వాత్మలు స్నేహం యొక్క అనుభవము ద్వారా స్వతహాగానే సమీపంగా వస్తున్నారు. పవిత్ర ప్రేమ మరియు ఈశ్వరీయ పరివారపు ప్రేమ వలన ఎంత పరిచయము లేని ఆత్మలైనా చాలా కాలము నుండి పరివారపు ప్రేమ నుండి వంచితులై రాయి సమానంగా అయిన ఆత్మలైనా కానీ అటువంటి రాతి సమానమైన ఆత్మలు కూడా ఈశ్వరీయ పరివారపు స్నేహములో నీటిలాగా కరిగిపోతారు. ఈశ్వరీయ పరివారపు ప్రేమ యొక్క అద్భుతము ఇదే. స్వయాన్ని ఎంత దూరంగా పెట్టుకున్నా గాని ఈశ్వరీయ ప్రేమ అయస్కాంతం వలె స్వతహాగానే సమీపంగా తీసుకువస్తుంది. దీనినే ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రత్యక్ష ఫలము అని అంటారు. మా దారి వేరు అని స్వయాన్ని ఎవరు ఎంత అనుకున్నా గాని ఈశ్వరీయ స్నేహము సహయోగిగా చేసి పరస్పరము అందరము ఒకటే అంటూ ముందుకు వెళ్ళే సూత్రములో బంధిస్తుంది. మరి ఇటువంటి అనుభవమును చేశారు కదా అని శివబాబా అడుగుతూ ఉన్నారు. స్నేహము ముందుగా సహయోగిగా చేస్తుంది. సహయోగులుగా చేస్తూ చేస్తూ సమయము వచ్చినప్పుడు స్వతహాగానే అందరినీ సహజ యోగులుగా కూడా తయారు చేస్తుంది. సహయోగిగా అయ్యేందుకు గుర్తు నేటి సహయోగి రేపటి సహజ యోగిగా అయిపోతారు. ఈశ్వరీయ స్నేహము పరివర్తనకు పునాది లేక జీవన పరివర్తనకు బీజ స్వరూపము. ఏ ఆత్మలోనైతే ఈశ్వరీయ స్నేహపు అనుభూతి యొక్క బీజము నాటుకుంటుందో ఆ బీజము సహయోగిగా అయ్యే వృక్షమును స్వతహాగానే పెరగనిస్తూ ఉంటుంది. మరియు సమయము వచ్చినప్పుడు సహజ యోగిగా అయ్యే ఫలాలు కనిపిస్తాయి. ఎందుకంటే పరివర్తన అనే బీజము తప్పకుండా ఫలాలను ఇస్తుంది. కాకపోతే కొన్ని ఫలాలు త్వరగా వస్తే మరికొన్ని ఫలాలు సమయము వచ్చినప్పుడు వెలువడతాయి. నలువైపులా చూడండి. మాస్టర్ స్నేహ సాగరులు విశ్వ సేవాదారి పిల్లలైన మీరందరూ ఏ కార్యమును చేస్తున్నారు? విశ్వములో ఈశ్వరీయ పరివారపు స్నేహము అనే బీజాన్ని నాటుతూ ఉన్నారు. ఎక్కడకు వెళ్ళినా గాని వారు నాస్తికులైనా లేక ఆస్తికులైనా కానీ శివ బాబాను తెలుసుకోని వారైనా కానీ శివ బాబాను అంగీకరించని వారైనా గాని శివవంశీ బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీల నుండి లభించే
ఇటువంటి ఈశ్వరీయ పరివారపు ప్రేమ మరెక్కడా లభించదు అన్నదానినైతే తప్పకుండా అనుభవం చేస్తారు. మరియు ఈ స్నేహము లేక ప్రేమ సాధారణమైనది కాదు. ఇది అలౌకిక ప్రేమ లేక ఈశ్వరీయ ప్రేమ అన్నదానిని కూడా ఒప్పుకుంటారు. అంటే పరోక్షంగా నాస్తికుల నుండి ఆస్తికులుగా అయిపోయారు కదా. ఈశ్వరీయ ప్రేమ ఉంది అంటే మరి అది ఎక్కడి నుండి వచ్చింది? సూర్యుడిని కిరణాలే స్వతహాగా నిరూపిస్తాయి. ఈశ్వరీయ ప్రేమ, అలౌకిక స్నేహము, నిస్వార్థ స్నేహము స్వతహాగానే దాత అయిన శివ్ బాబాను తప్పకుండా నిరూపిస్తాయి. పరోక్షమైన ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రేమ ద్వారా స్నేహ సాగరుడైన శివ్ బాబాతో సంబంధం జోడింపబడుతుంది. కానీ తెలుసుకోలేరు. ఎందుకంటే బీజము ముందు గుప్తంగా ఉంటుంది, వృక్షము స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ ఈశ్వరీయ స్నేహమనే బీజము సర్వులను సహయోగుల నుండి సహజ యోగులుగా ప్రత్యక్ష రూపంలో సమయ ప్రమాణంగా ప్రత్యక్షం చేస్తూ ఉంది మరియు చేస్తూ ఉంటుంది. మరి అందరూ ఈశ్వరీయ స్నేహమనే బీజాన్ని వేసే సేవ చేశారు. సహయోగులుగా చేయించే శుభ భావన మరియు శుభ కామనలు అనే విశేషమైన 2 ఆకులను కూడా ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు ఈ కాండము వృద్ధి పొందుతూ ప్రత్యక్ష ఫలాన్ని చూపిస్తుంది. శివ్ బాబా పిల్లలందరి వెరైటీ సేవలను చూసి హర్షిస్తూ ఉన్నారు. భాషణ చేసే పిల్లలైనా, స్థూల సేవ చేసే పిల్లలైనా సర్వుల సహయోగపు సేవ ద్వారా సఫలత ఫలము ప్రాప్తిస్తుంది. కాపలా కాసే వారైనా గాని, పాత్రలను సంభాళించే వారైనా గాని, ఎలా అయితే చేతి 5 వేళ్ల సహయోగముతో ఎంత శ్రేష్ఠ కార్యమైనా, ఎంత పెద్ద కార్యమైనా ఏ విధంగా సహజమైపోతుందో, అలా బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి సహయోగము ద్వారా ఇలా అవ్వగలదా అని ఎంతగా ఆలోచించారో, ఆ ఆలోచన కంటే వేలాది రెట్లు ఎక్కువగా సహజంగా కార్యము జరిగిపోయింది. ఇది ఎవరి అద్భుతము? అందరిది. కార్యంలో ఎవరెవరైతే సహయోగులుగా అయ్యారో, స్వచ్ఛతను పాటించారు, టేబుల్స్ని శుభ్రంగా ఉంచారు, అందరి సహయోగం యొక్క పరిణామము సఫలత. ఈ సంఘటన శక్తి చాలా గొప్పది. కేవలము మధుబనికి వచ్చే పిల్లలే కాదు, కానీ ఎవరెవరైతే సాకారములో లేరో, నలువైపులా గల బ్రాహ్మణ పిల్లలు, దేశములోని వారైనా విదేశంలోని వారైనా అందరి మనస్సులలో శుభ భావన మరియు శుభ కామనల సహయోగం ఉంది అన్నదానిని బాప్ దాదా చూశారు. సర్వాత్మల శుభ భావన, శుభ కామనలు అనే ఈ కోట ఆత్మలను పరివర్తన చేసేస్తుంది. నిమిత్తంగా శక్తులు కూడా ఉన్నారు, పాండవులు కూడా ఉన్నారు. శక్తులు అనగా అక్కయ్యలు, పాండవులు అనగా అన్నయ్యలు. విశేషంగా ప్రతి కార్యానికి నిమిత్త సేవాదారులు ఉండనే ఉంటారు. కానీ వాయుమండలము అనే కోట సర్వుల సహయోగముతోనే తయారు అవుతుంది. నిమిత్తంగా అయిన పిల్లలకు కూడా బాప్ దాదా అభినందనలను ఇస్తారు. కానీ అందరికంటే ఎక్కువ అభినందనలు పిల్లలందరికీ. పిల్లలు బ్రహ్మ బాబాకు ఏ అభినందనలను ఇస్తారు? ఎందుకంటే బ్రహ్మ బాబా అయితే అవ్యక్తులుగా అయిపోయారు. వ్యక్తంలోనైతే పిల్లలను నిమిత్తంగా తయారు చేశారు. ఎందుకంటే బాప్ దాదా సదా పిల్లల గీతమునే గానము చేస్తారు. మీరు బాబా గీతమును గానం చేయండి. బాబా మీ గీతమును గానము చేస్తారు.
అనగా బాబా పిల్లల యొక్క మహిమను చేస్తారు, మరియు పిల్లలు బాబా యొక్క మహిమను చేస్తారు. ఏదైతే చేశారో అది చాలా బాగా చేశారు. భాషణ చేసేవారు చాలా బాగా భాషణ చేశారు. స్టేజ్ను అలంకరించేవారు స్టేజ్ను చాలా బాగా అలంకరించారు. మరియు విశేషంగా యోగయుక్తంగా భోజనాన్ని తయారు చేసేవారు, తినిపించేవారు, కూరగాయలను తరిగేవారు ఉన్నారు. మొదటి పునాది అయితే కూరగాయలను తరగడము. కూరగాయలను తరగకపోతే బ్రహ్మ భోజనాన్ని ఎలా తయారు చేస్తారు? అన్ని డిపార్ట్మెంట్ల వారు సేవలకు నిమిత్తంగా ఉన్నారు. వినిపించాము కదా. ఒకవేళ శుభ్రం చేసేవారు శుభ్రం చెయ్యకపోయినా కూడా ప్రభావము పడదు. ప్రతి ఒక్కరి ముఖము ఈశ్వరీయ స్నేహ సంపన్నంగా లేనట్లయితే సేవ సఫలత ఎలా ఉంటుంది? అందరూ ఏ పనిని చేసినా దానిని స్నేహంతో నింపి చేశారు కనుక వారిలో కూడా స్నేహము బీజం పడింది. ఉల్లాస ఉత్సాహాలతో చేశారు కనుక వారిలో కూడా ఉల్లాస ఉత్సాహాలు నిండాయి. అనేకత ఉన్నప్పటికీ స్నేహసూత్రము ఉన్న కారణంగా ఐక్యత గురించిన మాటలే చర్చించారు. వాయుమండలము అనే ఛత్రఛాయ యొక్క విశేషత ఇది. వాయుమండలం ఛత్రఛాయగా అయిపోతుంది కనుక ఛత్రఛాయ క్రింద ఉన్న కారణంగా ఎటువంటి సంస్కారాలు కలవారైనా స్నేహ ప్రభావములో ఇమిడిపోయి ఉన్నారు. అర్థమైందా? అందరికీ చాలా పెద్ద బాధ్యత ఉంది. అందరూ సేవ చేశారు. వారు వేరే ఏదో చెప్పాలని ఎంత అనుకున్నా కానీ వాయుమండలము కారణంగా చెప్పలేరు. మనస్సులో వేరే ఏదో అనుకున్నా గాని నోటి నుండి బయటకు రాలేకపోయింది. ఎందుకంటే ప్రత్యక్షంగా మీ అందరి జీవన పరివర్తనను చూసి వారిలో కూడా, అంటే ఎవరైతే మధుబనికి ఫస్ట్ టైం చూడడానికి వస్తారో లేదా బాబాని కలుసుకోవడానికి వస్తారో వారిలో కూడా పరివర్తనకు చెందిన ప్రేరణ స్వతహాగానే వస్తుంది. ప్రత్యక్ష ప్రమాణమును చూశారు కదా. శాస్త్ర ప్రమాణము కంటే కూడా అన్నిటికంటే పెద్దది ఈ ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణము ఎదుట ఇతర అన్ని ప్రమాణాలు చిన్నవే. సేవ రిజల్ట్ ఇదే ఉంది. ఇప్పుడు కూడా ఆ స్నేహ సహయోగం యొక్క విశేషతతో ఇంకా సమీపంగా తీసుకువస్తూ ఉన్నట్లయితే సహయోగంలో ఇంకా ముందుకు వెళుతూ ఉంటారు. అయినా కూడా ఎప్పుడైతే అన్ని సత్తాల సహయోగం ఉంటుందో అప్పుడే ప్రత్యక్షత శబ్దం ఎక్కువగా ఉంటుంది. విశేషంగా సర్వశక్తులు కలిసిపోయి ఒకే శబ్దాన్ని ఎంత ఎక్కువగా చేస్తాయో అప్పుడే ప్రత్యక్షత అనే పరద విశ్వం ముందు తెరుచుకుంటుంది. వర్తమాన సమయంలో సేవా ప్లాన్ ఏదైతే తయారు చేశారో దానిని ఇందుకోసమే తయారు చేశారు కదా. అన్ని వర్గాల వారు అనగా సత్తా కలవారు సంపర్కంలోకి, సహయోగంలోకి, స్నేహంలోకి వచ్చినట్లయితే తరువాత సంబంధంలోకి వచ్చి సహజ యోగులుగా అయిపోతారు. ఒకవేళ ఏదైనా సత్తా సహయోగంలోకి రానట్లయితే సర్వుల సహయోగమునకు చెందిన కార్యమునేదైతే పెట్టుకున్నారో అది ఎలా సఫలమవుతుంది? ఇప్పుడు విశేష సత్తాకు పునాది వేయబడింది. ధర్మసత్తా అన్నిటికంటే పెద్ద శక్తి కదా. ఆ విశేష సత్తా ద్వారా పునాది ప్రారంభమైంది. స్నేహ ప్రభావమును చూశారు కదా. ఇంతమందిని కలిపి ఒకేసారి ఎలా పిలుస్తున్నారు అని మామూలుగా ప్రపంచం వారు అనేవారు. వారు కూడా ఆలోచిస్తున్నారు కదా. కానీ ఈశ్వరీయ స్నేహ సూత్రము ఒకటి ఉంది కనుక అనేకతను గురించిన ఆలోచన ఉన్నా కూడా సహయోగిగా అయ్యే ఆలోచన
ఒక్కటే ఉంది. అలా ఇప్పుడు సర్వసత్తాలను సహయోగిగా చేయండి. చేస్తున్నారు కూడా. కానీ ఇంకా ఎక్కువ సమీపంగా తీసుకువస్తూ సహయోగులుగా చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సమాప్తమయ్యింది కనుక ఇప్పటి నుండి పరమాత్మ ప్రత్యక్షతకు ఇంకా సమీపంగా వచ్చారు. డైమండ్ జూబ్లీ అనగా ప్రత్యక్షత నినాదాన్ని ప్రసిద్ధము చేయటము కనుక ఈ సంవత్సరము నుండి ప్రత్యక్షత పరద ఇక తెరుచుకోవడము ఆరంభమైంది. ఒకవైపేమో విదేశము ద్వారా భారతదేశంలో ప్రత్యక్షత జరిగింది. మరొక వైపు నిమిత్త మహామండలేశ్వరుల ద్వారా కార్యశ్రేష్టత యొక్క సఫలత. విదేశంలో UN వారు నిమిత్తంగా అయ్యారు. వారు కూడా విశేషంగా ప్రసిద్ధి చెందినవారు. మరియు భారతదేశంలో కూడా ప్రసిద్ధి చెందిన ధర్మసత్తా ఉంది కనుక ధర్మసత్తా కలవారి ద్వారా ధర్మాత్మల ప్రత్యక్షత జరగడము, ఇదే ప్రత్యక్షత పరదా తెరుచుకోవటము, ఆరంభమవ్వటము. ఇప్పటికీ తెరుచుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు తెరుచుకునేది ఉంది. పూర్తిగా తెరుచుకోలేదు, ఆరంభమైంది. విదేశీ పిల్లలు ఎవరైతే కార్యమునకు నిమిత్తంగా అయ్యారో ఈ విశేష కార్యము కూడా మిగిలి ఉంది. ప్రత్యక్షతకు చెందిన విశేష కార్యములో ఈ కార్యము కారణంగా నిమిత్తంగా అయ్యారు కనుక బాప్ దాదా విదేశీ పిల్లలకు ఈ అంతిమ ప్రత్యక్షతకు చెందిన హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవకు కూడా విశేషమైన అభినందనలను ఇస్తున్నారు. భారతదేశంలో సందడి చేశారు కదా, అందరి చెవుల వరకు శబ్దము వెళ్ళింది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా మేలుకొలపాలి, వారిని లేపాలి. ఇప్పుడు కేవలము చెవుల వరకు శబ్దము చేరుకుంది. ఏ విధంగా నిద్రిస్తున్న వారికి ఒకవేళ చెవులకు శబ్దం సోకింది అంటే కాస్త కదులుతారు కదా, హడావిడి చేస్తారు కదా. కనుక ఉత్తేజము ఉత్పన్నమైంది. ఆ ఉత్తేజములో కాస్త లేచారు. ఇందులో కూడా ఏదో ఉంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా పెద్ద శబ్దము వచ్చినప్పుడు పూర్తిగా మేల్కొంటారు. ఇప్పుడు ముందు కూడా కాస్త జోరుగా జరిగింది. అలాగే అన్ని సత్తాల వారు కలిసి ఎప్పుడైతే స్టేజ్పై స్నేహం మిలనం చేస్తారో అప్పుడు అద్భుతం జరుగుతుంది. అన్ని సత్తాలకు చెందిన ఆత్మల ద్వారా, అంటే అన్ని ధర్మాలకు చెందిన ఆత్మల ద్వారా ఈశ్వరీయ కార్యపు ప్రత్యక్షత ఆరంభమవ్వాలి. అప్పుడు ప్రత్యక్షత పరదా పూర్తిగా తెరుచుకుంటుంది. కనుక ఇప్పుడు ప్రోగ్రాం ఏదైతే తయారు చేస్తున్నారో అందులో అన్ని సత్తాల వారి స్నేహ మిలనం ఉండాలి అన్న ఈ లక్ష్యమును పెట్టుకోవాలి. అన్ని వర్గాల వారి స్నేహ మిలనమైతే జరగగలదు. సాధారణ సాధువులను పిలవటం అనేది ఏమంత పెద్ద విషయం కాదు. కానీ మహామండలేశ్వరులను పిలిచారు కదా. శంకరాచార్యుల వలన కూడా ఈ సంఘటనలో ఇంకా ఎక్కువ శోభ ఉండేది. ఇప్పుడు వారి భాగ్యం కూడా తెరుచుకుంటుంది. లోపల నుండైతే వారు సహయోగినే. పిల్లలు చాలా శ్రమ పడ్డారు, కానీ లోక మర్యాదలనైతే చూసుకోవలసి ఉంటుంది. అన్ని సత్తాల వారు కలిసి శ్రేష్ఠ సత్తా, ఈశ్వరీయ సత్తా, ఆధ్యాత్మిక సత్తా అంటే ఒక పరమాత్మ సత్తాయే అని అన్ని సత్తాల వారు కలిసి అనేటువంటి ఆ రోజు కూడా వస్తుంది. కనుక బహుకాలపు ప్లాన్ని తయారు చేశారు కదా. ఇంత సమయము ఎందుకు లభించింది అంటే అందరినీ స్నేహ సూత్రములో బంధించి సమీపంగా తీసుకురావడం కోసము. ఈ స్నేహము అయస్కాంతముగా అయిపోతుంది. దీని ద్వారా అందరూ ఒకేసారి సంఘటన రూపంలో బాబా యొక్క స్టేజ్ పైకి చేరుకుంటారు. అటువంటి ప్లాన్ను తయారు చేశారు కదా. అచ్చా, సేవాదారుల సేవకు ప్రత్యక్ష ఫలం కూడా లభించింది.
లేదంటే ఇప్పుడు నంబరు క్రొత్త పిల్లలది కదా. మీరైతే మిలనాన్ని చేస్తూ చేస్తూ ఇప్పుడు వానప్రస్థ స్థితికి చేరుకున్నారు. అనగా బాబాతో మిలనం చేస్తూ చేస్తూ ఎన్నోసార్లు కలుసుకుంటూ వానప్రస్థ స్థితికి చేరుకున్నారు, అనగా సీనియర్స్గా అయిపోయారు. ఇప్పుడు మీ చిన్న సోదరీ సోదరులకు టర్న్ ఇస్తున్నారు, ఎవరైతే క్రొత్తగా వస్తూ ఉన్నారో. స్వయం వానప్రస్థులుగా అయ్యారు. అప్పుడు ఇతరులకు ఛాన్స్ని ఇచ్చారు. అందరి కోరిక అయితే పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా బాబాతో కలిసేందుకు అవకాశం లభించాలి అని అందరూ అంటారు. ఎంత కలుసుకుంటే అంతగా ఇంకా కోరిక ఎక్కువవుతూ ఉంటుంది. అప్పుడేం చేస్తారు? ఇతరులకు ఛాన్స్ను ఇవ్వటం కూడా స్వయం తృప్తిని అనుభవం చేయటము. ఎందుకంటే పాతవారైతే అనుభవజ్ఞులు, ప్రాప్తి స్వరూపులు. మరి ప్రాప్తి స్వరూప ఆత్మలు అందరిపై శుభ భావనను ఉంచేవారు, ఇతరులను ముందు పెట్టేవారు. లేక మేమైతే కలవాలి అని భావిస్తారా? ఇందులో కూడా నిస్వార్థులుగా అవ్వాలి. తెలివైన వారు ఆది మధ్య అంతిమాలను తెలుసుకునేవారు. సమయం గురించి కూడా తెలుసుకున్నారు. ప్రకృతి ప్రభావమును కూడా తెలుసుకుంటారు. పాత్రను కూడా తెలుసుకుంటారు. బాప్ దాదా కూడా సదా పిల్లలతో కలవాలనుకుంటారు. ఒకవేళ పిల్లలు కలవాలనుకుంటే ముందు షూ బాబా కోరుకుంటారు, అప్పుడు పిల్లలు కూడా కోరుకుంటారు. కానీ బాబాకు కూడా సమయాన్ని, ప్రకృతిని, ఏ శరీరంలో వచ్చారో వారి యొక్క శరీరాన్ని కూడా చూసుకోవలసి ఉంటుంది కదా. ఈ ప్రపంచంలోకి వస్తున్నప్పుడు ప్రపంచంలోని అన్ని విషయాలను చూడాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి దూరంగా అవ్యక్త వతనంలో ఉన్నప్పుడు అక్కడ నీరు, సమయము, ఉండేందుకు స్థానము మొదలైన వాటి సమస్యలు ఉండనే ఉండవు. గుజరాత్ వారు సమీపంగా ఉంటారు, మరి అందుకు కూడా ఫలితం లభించింది కదా. వీరు ఎల్లప్పుడూ ఎవరు రెడీగా ఉంటారు. ఇది కూడా గుజరాత్ వారి విశేషత. సేవలో సదా హాజీ పాఠము చాలా పక్కాగా ఉంది. మరియు ఉండేందుకు ఎక్కడ స్థానము లభించినా అక్కడ ఉండిపోతారు. ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండే విశేషత కూడా వీరిలో ఉంది. గుజరాతులో వృద్ధి కూడా బాగా జరుగుతూ ఉంది. సేవల ఉల్లాస ఉత్సాహాలు స్వయమును కూడా నిర్విఘ్నంగా తయారు చేస్తాయి, ఇతరుల కళ్యాణం కూడా చేస్తాయి. సేవా భావమునకు కూడా సఫలత ఉంది. సేవా భావములో ఒకవేళ అహంభావము వచ్చినట్లయితే దానిని సేవా భావము అని అనరు. సేవా భావము సఫలతను కలుగజేస్తుంది. ఒకవేళ అహంభావము కలిసినట్లయితే శ్రమ కూడా ఎక్కువ, సమయం కూడా ఎక్కువ అవుతుంది, మరియు ఎలాంటి సఫలతను పొందలేరు. అయినా కూడా స్వయం సంతుష్టంగా ఉండరు. సేవాభావము కల పిల్లలు సదా స్వయం కూడా ఉన్నతి చెందుతూ ఇతరులను కూడా ఉన్నతిలోకి తీసుకువెళతారు. సదా ఎగిరే కలను అనుభవం చేస్తారు. మంచి ధైర్యం కలవారు. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ బాప్ దాదా కూడా ప్రతి సమయము కార్యంలో సహయోగులుగా ఉంటారు. మహారథులు మహాదానులుగా అయితే ఉండనే ఉన్నారు. సేవకులకు మహారథులు ఎవరైతే వచ్చారో మహాదానులు వరదానులు కదా. ఇతరులకు అవకాశమునివ్వటము ఇది కూడా మహాదానము, వరదానము. సమయం అనుసారంగా పాత్రను అభినయించటంలో కూడా ప్రియమైన అల్లారు ముద్దు పిల్లలందరూ ఎల్లప్పుడూ సహయోగులుగా ఉన్నారు మరియు ఉంటారు. కోరిక అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది శుభప్రదమైన కోరిక. కానీ దీనిని ఇముడ్చుకోవడం కూడా తెలుసు కనుక అందరూ సదా సంతుష్టులు. పిల్లలు ప్రతి ఒక్కరితో మిలనం చెయ్యాలి అని, సమయము హద్దు ఉండకూడదు అని బాప్ దాదాకు కూడా ఉంటుంది. కానీ మీ ప్రపంచంలో ఈ హద్దులన్నింటినీ చూడవలసి వస్తుంది.
లేదంటే ఒక్కొక్క విశేష రత్నం యొక్క మహిమను గాయనం చేసినట్లయితే అది ఎంత పెద్దదైపోతుంది. ఒక్కొక్క పిల్లవాని విశేషతను కనీసము ఒక్కొక్క పాటగా తయారు చేయవచ్చును. కానీ అందుకనే ఎటువంటి హద్దులు లేని వతనంలోకి రండి పిల్లలు అని బాప్ దాదా పిల్లలైన మనల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు. కావున బాబాతో సదా మిలనం చేయాలి అంటే ఎప్పుడంటే అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం వతనముకి. అచ్చా, సదా ఈశ్వరీయ స్నేహంలో నిమగ్నమై ఉన్నవారు, సదా ప్రతి క్షణము సర్వుల సహయోగులుగా అయ్యేవారు, సదా ప్రత్యక్షత పరదాను తొలగించేటువంటి మరియు బాబాను విశ్వం ముందు ప్రత్యక్షం చేసేవారు, సదా సర్వాత్మలకు ప్రత్యక్ష ప్రమాణంగా అయ్యి ఆకర్షించేవారు, సదా బాబా మరియు సర్వుల ప్రతి కార్యంలో సహయోగులుగా అయ్యి ఒక్కరి పేరును ప్రసిద్ధము చేసేవారు, విశ్వమునకు ఇష్టులైన అటువంటి పిల్లలకు, విశ్వంలోని విశేష పిల్లలకు బాప్ దాదా యొక్క అతి స్నేహ సంపన్న ప్రియ స్మృతులు. అలాగే దేశ విదేశముల నుండి స్నేహముతో పరమాత్మ ముందుకు చేరుకునే సర్వ సమీప పిల్లలకు సేవ అభినందనలతో పాటు బాప్ దాదా యొక్క విశేషమైన ప్రియ స్మృతులను స్వీకరించండి. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। వరదానము. నాలెడ్జ్ఫుల్ విశేషత ద్వారా సంస్కారాల ఘర్షణ నుండి సురక్షితంగా అయ్యే కమలపుష్ప సమాన అతీత మరియు సాక్షి భవ. జ్ఞాన స్వరూపపు విశేషత ద్వారా సంస్కారాల ఘర్షణ నుండి సురక్షితంగా అయ్యే కమలపుష్ప సమాన అతీత మరియు సాక్షి భవ. విస్తారము. సంస్కారాలు అంతిమం వరకు కొందరివి దాస్యత్వపు సంస్కారాలుగా, కొందరివి రాజా సంస్కారాలుగా ఉంటాయి. సంస్కారాలు మారిపోవాలి అని ఎదురుచూస్తూ ఉండకండి. కానీ నాపై ఎవ్వరి ప్రభావము ఉండకూడదు. ఎందుకంటే ఒకటేమో ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్నంగా ఉంటాయి, మరొకటి మాయ రూపంగా అయి కూడా ముందుకు వస్తాయి. కావున ఏ విషయపు నిర్ణయమైనా మర్యాద రేఖ లోపల ఉంటూ చేయండి. భిన్న భిన్న సంస్కారాలు ఉంటూ కూడా ఘర్షణ జరగకుండా ఉండేందుకు జ్ఞాన స్వరూపులుగా అయి కమలపుష్ప సమానంగా అతీతంగా లేక సాక్షిగా ఉండండి. సంస్కారాలు అంతిమం వరకు కొందరివి దాస్యత్వపు సంస్కారాలుగా, కొందరివి రాజా సంస్కారాలుగా ఉంటాయి. సంస్కారాలు మారిపోవాలి అని ఎదురుచూస్తూ ఉండకండి. అనగా వీరి సంస్కారం మారిపోవాలి అంటూ ఇలా ఎదురుచూస్తూ ఉండకండి. కానీ నాపై ఎవరి ప్రభావము ఉండకూడదు. ఎందుకంటే ఒకటేమో ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్నంగా ఉంటాయి. అంటే వారి సంస్కారాలు మనకు అనుగుణంగా మారొచ్చు, మారకపోవచ్చు. మరొకటి మాయ రూపంగా అయి కూడా ముందుకొస్తాయి. అనగా వారి యొక్క సంస్కారాలు మాయ రూపంలో మన ముందుకొస్తాయి. కావున ఏ విషయపు నిర్ణయమైనా మర్యాద రేఖ లోపల ఉంటూ చేయండి. అంటే ఏ విషయం యొక్క నిర్ణయం చేయాలన్నా శ్రీమతం అనే మర్యాద రేఖ లోపల ఉంటూ చేయాలి. అంటే వారి యొక్క సంస్కారాలు మీరు మార్చుకోండి, ఇలా ఉన్నారు అంటూ అది ఏదైతే శ్రీమతం అనుసారంగా మర్యాదగా చెప్తామో అప్పుడు వాళ్ళు మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనము దేహాభిమానంలోకి వచ్చేసి ఏంటి అసలు నువ్వు ఇలా ఉన్నావు, నీ సంస్కారాలు ఇంకా మారవా అంటూ ఎప్పుడైతే ఇలా అంటామో
అప్పుడు వాళ్ళు మారడానికి ఛాన్స్ అనేది ఉండదు. కావున బాబా చెప్తున్నారు, ఏ నిర్ణయమైనా మర్యాద రేఖ లోపల ఉంటూ చేయండి. భిన్న భిన్న సంస్కారాలు ఉంటూ కూడా ఘర్షణ జరగకుండా ఉండేందుకు జ్ఞాన స్వరూపులుగా అయి కమలపుష్ప సమానంగా అతీతంగా లేక సాక్షిగా ఉండండి. ఒకవేళ ఎవరైనా ఎంత చెప్పినా వారి యొక్క సంస్కారాలను మార్చుకోలేకపోయినట్లయితే అప్పుడు మనమే జ్ఞాన స్వరూపులుగా అయి కమలపుష్ప సమానంగా వారి యొక్క సంస్కారాలకు అతీతంగా మరియు సాక్షిగా ఉంటూ చూడడము. స్లోగన్: హఠము చేసేందుకు బదులుగా లేక శ్రమించేందుకు బదులుగా రమణీకతతో పురుషార్థము చేయండి. హఠము చేసేందుకు బదులుగా లేక శ్రమ చేసేందుకు బదులుగా రమణీకతతో పురుషార్థము చేయండి. అనగా ఏదైతే మనం పురుషార్థం చేస్తున్నామో లేదా బాబాతో యోగం జోడిస్తున్నామో చాలా కష్టంగా చేసేందుకు బదులుగా, ఇలా శ్రమ చేసేందుకు బదులుగా చాలా రమణీకతతోని బాబాతో సంబంధాన్ని నిర్వర్తిస్తూ సేవ చేయడము లేదా యోగాన్ని చేయడము మనం అభ్యాసం చేయాలి. అచ్చా. ఓం శాంతి.